నమస్తే, నేను మధు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరుగులు తీస్తుందట. మరి ఏ మాత్రం ఉంది, మరి ఫ్యూచర్ సిటీ ఎప్పుడు డెవలప్ అవుతుంది, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నండూరి రవికుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ అని అంటున్నారు. అసలు ఫ్యూచర్ సిటీ ఎప్పుడు ఏర్పడుతుంది? ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఆల్రెడీ అక్కడ రియల్ ఎస్టేట్లు అయితే పరుగులు తీస్తుంది. మరి అక్కడ రియల్ ఎస్టేట్ ని నమ్మచ్చు అంటారా? ఫ్యూచర్ సిటీ తెలంగాణ రైజింగ్ సబ్మిట్ అని జరిగింది. ఫ్యూచర్ సిటీ అన్నది శ్రీశైల హైవేకి దగ్గరగా ఆనుకుని అక్కడ స్టార్టింగ్ అయ్యింది. దానికి ముందరే స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి దానిలో ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. స్కిల్ యూనివర్సిటీలో వర్క్స్ ఆర్ అండర్ వే. నేను ఎప్పుడు చెప్తుంటాను, పేపర్ మీద ఉన్నదానికంటే ప్రాజెక్ట్ ఏదో వస్తుంది అని అనుకునే దానికంటే ఆల్రెడీ ఏమేంటి కమెంట్స్ అయినాయి, ఏ వర్క్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, ఈ వర్క్లు ప్రోగ్రెస్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాటికి ఫండ్స్ వచ్చేస్తుంటేనే అవి స్టార్ట్ అవుతాయి. కాబట్టి అలాగా ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీ అండర్ వే ఉంది. అదేవిధంగా దానికి పక్కనే ఆనుకుని తెలంగాణ ఏదైతే ఏఐసిటీ అనుకుంటున్నామో ఆ ఏఐసిటీలో కొన్ని కంపెనీలు కమిట్ అయ్యి వాళ్ళందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి కూడా గవర్నమెంట్ ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి కాబట్టి అవి కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇదే కాకుండా మనకి ఎక్స్ప్రెస్ వే అని చెప్పి 330 feet వే, గ్రీన్ కారిడార్ ఫ్రమ్ శంషాబాద్ టు ఫ్యూచర్ సిటీ కనెక్ట్ అవుతూ అది కూడా స్టార్ట్ అయిపోయింది, ప్రోగ్రెస్లో ఉంది. సో ఇవి మొత్తం అయిపోయినాయి. ఇంకా రావాల్సింది ఏమిటంటే మెట్రో రైల్ ఫెసిలిటీ అప్ టు కందుకూరు, అది అండర్ వే. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి డబ్బులు రావాలి కాబట్టి అది ఉంది. ఈ రోడ్డు ఎక్స్పాన్షన్, చెన్నై హైవేకి ఎక్స్పాన్షన్ అవుతుంది ఇది. సో ఇక్కడి నుంచి భవిష్యత్తులో శ్రీశైలం హైవేనే చెన్నై హైవే అవుతుంది. ఆ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ కూడా అండర్ వే ఉంది. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయినప్పుడు స్టేట్ గవర్నమెంట్కి రోల్ లేనప్పుడు ఆటోమేటిక్గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అలా ముందుకు వెళ్తూనే ఉంటాయి. తెలంగాణకి బ్లెస్సింగ్ ఏంటి? తెలంగాణకి బ్లెస్సింగ్ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ తెలంగాణలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఇద్దరు సెంట్రల్ మినిస్టర్స్ పైన ఉన్నారు మనకి. సెంట్రల్ మినిస్టర్స్ ఎవరు? బోత్ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. సో ఇప్పుడు మనం చూసామంటే తెలంగాణలో జరుగుతున్న డెవలప్మెంట్స్. మీరు చెల్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళారా? వెళ్ళాను సార్. వెళ్ళాను. ఎప్పుడు? 2-3 సార్లు వెళ్ళాను సార్. ఊరు వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడికే ఓకే. ఎలా ఉంది? బాగుంది, కొత్తగా. ఆర్జీఐఏ, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మించిన అందంతో కనిపిస్తుంది. అవునా? ఆ ఫెసిలిటీస్ కానీ, ఆ గ్లాస్ ఆ లోపలికి వెళుతుంటే కానీ ఎలా చేశారు? అది మనకెప్పుడు ఒక తలమానికల్లాగా మనం ఒక ప్లేస్, ఒక పిక్నిక్ స్పాట్స్ ఉంటారు. అలాగే ఇప్పుడు హైదరాబాద్లో డాట్స్లో పిక్నిక్ స్పాట్స్ చెల్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళంటారు. ఆ విధంగా మనకి జరగడానికి కారణం ఏంటి? మన మినిస్టర్స్ అక్కడ ఉండబట్టి, వాళ్ళకి తెలంగాణలో ఇంట్రెస్ట్ ఉండబట్టి ఈ విధమైనటువంటి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ కూడా రూపురేఖలు ఖచ్చితంగా మారతాయి. ప్రోగ్రెస్, డెవలప్మెంట్ ఉంటుంది. ప్రస్తుతం అయితే మనకు అది కనిపిస్తున్నప్పుడే నేను అదే చెప్తున్నాను, చిగురు వేస్తున్నప్పుడే మనం మొక్కని గుర్తించాలి. అది రాబోయే చెట్టు అవుతుందని మనం తెలుసుకోవాలి. ఆ చిగురు వేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం చూసాం కాబట్టి విత్తనం నాటాం, చిగురు వేస్తుంది, మనకు తెలుస్తుంది. వేసిన ప్రతి విత్తనం పెద్ద మహావృక్షం అయిపోయి కొన్ని ఉంటాయి, కొన్ని పోతాయి. అలాగే అన్ని ప్రాజెక్ట్స్ అనుకున్న అన్ని ప్రాజెక్ట్స్ రూపురేఖలు దాలుస్తాయా? అనుభవం చెప్తుంది నో. 70-80% వస్తే చాలా ఎక్కువ. సో ఈ విధంగా కనుక వస్తే, అండ్ వచ్చేసి ఆల్రెడీ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అక్కడే ఉంది కదా, తుక్కుగూడ టెర్మినల్ శ్రీశైలం హైవేకే ఉంది కదా, అది కూడా ఆపరేషన్లోకి తీసుకొచ్చి అది డోర్ ఓపెన్ చేస్తే మనకి అక్కడి నుంచి కార్గోనే కాకుండా మనకి పాసెంజర్ వెహికల్స్ కూడా వెళ్ళడానికి ఓపెన్ చేస్తే మనకి శ్రీశైలం హైవేకి చాలా దగ్గర అయిపోతుంది. మనం ఏదైతే 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు అనుకుంటాం అవన్నీ కూడా 5-6 కిలోమీటర్లకు వచ్చేస్తాయి. సో అందువల్ల ప్రతి వాళ్ళు కూడా ఫ్యూచర్ సిటీలో ఒక ప్లాట్ కొనుక్కుని, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కన్నా ఒక ప్లాట్ కొనుక్కుని పెట్టుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం. ఎలా ఉన్నాయి సార్ రేట్లు ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో? సామాన్యులకు అందుబాటులోనే ఉన్నాయా? వెరీ మచ్. సామాన్యుడికి మహేశ్వరం కానీ, కందుకూరు కానీ, లేకపోతే మనకి ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి ఎలా డిజైన్ చేశారంటే శ్రీశైలం హైవే, మనకి బెంగళూరు హైవే, ఇటు పక్కన నాగార్జునసాగర్ హైవే, స్టేట్ హైవే, ఈ మూడింటికి లింకేజెస్ ఉన్నాయన్నమాట. మూడింటికి కలిపి లింకేజెస్ ఉన్నాయి. మనం ఇక్కడ కొనుక్కోలేము, 15,000 పెట్టి కూడా కొనుక్కోలేను. మీరు అడగచ్చు, 15,000 అంటే మీకు ఆటలుగా ఉంది, మీకు 15,000 ఓకే అని అన్నట్టు నో ప్రాబ్లం, ఐఎమ్ రెడీ. కానీ ఇటువైపుకి వస్తే అదే డిస్టెన్స్ అంటే మనం టువర్డ్స్ శ్రీశైలం హైవే కాకుండా టువర్డ్స్ నాగార్జునసాగర్ హైవే వెళ్తే అక్కడ మనకి 10,000 లోపలే ఉన్నాయి. 10,000 రూపాయలు గజం అంటే ఇందాక మీ స్టేట్మెంట్
వేరేలో మనం చెప్పుకున్నట్టు విలేజెస్లో కూడా ఆ రేట్ ఉంది వాళ్ళ రేపు. అవును 10,000 రూపాయల గజం 200 గజాలు తీసుకున్నా 20 లక్షలు అయిపోయింది. అవును ఇంకో ఇల్లు 20 లక్షలు అంటే 40 లక్షల్లో ఇండిపెండెంట్ హౌస్. అవును ఇంకేం కావాలి మన కళల ఇల్లు అక్కడ నిర్మించుకోవచ్చు సార్ చాలా చక్కగా హ్యాపీగా. అండ్ ఇప్పుడు మీకు ఇంకా బ్యూటీ ఏంటంటే ఇటువైపు సాగర్ హైవే వైపు ఆల్రెడీ రీజనల్ రింగ్ రోడ్ ఉంది, అక్కడ ఆల్రెడీ కనెక్టెడ్గా ఉంది. సో మనకి కనెక్టివిటీ బ్రహ్మాండంగా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. కానీ రానున్న రోజుల్లో ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ కంటే కూడా డెవలప్ చేస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా హామీ ఇస్తుంది. మరి అప్పుడు రేట్లు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయా సార్? ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు ఎలా అంటే హైదరాబాద్ మనం చూసా, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, నాలుగోది ఇప్పుడు ఫ్యూచర్ ఫోర్త్ సిటీ. సిటీ. ఈ దానికి సపరేట్గా డెవలప్మెంట్ అథారిటీ కూడా సపరేట్గా హెచ్ఎండి కాకుండా సపరేట్గా పెట్టారు కాబట్టి గవర్నమెంట్ సిన్సియారిటీ కనిపిస్తుంది. కాబట్టి పెట్టుబడిదారులు ఇటువైపు తక్కువ రేటుకి వస్తున్నాయి. ఎవ్వరు మన మీద ప్రేమతో రారు. వాళ్ళకి పెట్టుబడిదారులకి ఎక్కడ లాభం ఎక్కువ వస్తుందో అక్కడ పెట్టుబడి పెడతారు. అలాగే వాళ్ళంతా కమిట్ అయ్యారు కాబట్టి సల్మాన్ ఖాన్ ఏమిటి, స్టూడియోస్ ఏమిటి, ఫిలిం పరంగా కూడా చూస్తే మనకి ప్రతిదీ ఒక ఇండస్ట్రీగా మనం చూస్తే ఆ ఇండస్ట్రీకి రిలేటెడ్గా సబ్సిడీస్ చాలా వస్తూ ఉంటాయి. కాబట్టి మీడియా హౌసెస్ చాలా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి హైదరాబాద్లో ఏంటి ఇప్పుడు ఎక్కడ చూసినా సరే మల్టీమీడియా చాలా ఉంది. మనకి చిన్న చిన్న ఈవెన్ డబ్బింగ్ స్టూడియోస్ కూడా చాలా ప్రాస్పర్ అవుతున్నాయి. అవునా? కాబట్టి ఇలాంటివన్నీ కూడా రావడానికి ఎక్కువగా ఫ్యూచర్ సిటీ మీద అవకాశం. చాలా మంది ఏమనుకుంటారండి సార్, మీరు ఇంతకు ముందు అన్నారు కదా హైటెక్ సిటీ ఇవన్నీ కూడా అప్పుడు గుట్టలు ఉండేటివి, అప్పుడు చాలా తక్కువగా ఉండేది స్థలం డిమాండ్ అని చెప్పేసి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఏమనుకుంటున్నారంటే వేరే ప్రాంతాల నుంచి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టి స్థలాలు కొనుక్కొని ఇప్పుడు కుబేరులు అయిపోయారు. మేము హైదరాబాద్లో ఉన్న ఒక స్థలం కొంటే చాలా బాగుండేదని ఫీల్ అయిపోతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా అలాంటి వాళ్ళంతా కూడా ఫ్యూచర్ సిటీకి ఉన్నటువంటి శ్రీశైలం మన బెంగళూరు హైవే నుంచి చెప్పే కదా, ముచ్చింతల స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ చిన్నజయ స్వామి గారిది ఉంది. అక్కడి నుంచి కనెక్టింగ్గా మహేశ్వరంకి వస్తుంది. మహేశ్వరం నుంచి కనెక్టింగ్గా ఫ్యూచర్ సిటీ వైపు నుంచి నాగర్సాగర్ వైపుకి వస్తుంది. ఈ బెల్ట్ మొత్తంలో కూడా ఇదంతా కూడా రాబోయే కాలంలో రిమెంబర్ మై వర్డ్స్ ఒక 5 yearsలో ఇదంతా కూడా పూర్తిగా రూపురేఖలు మారిపోతాయి. అండ్ అక్కడ ఆల్రెడీ మహేష్ బాబు స్టూడియో ఉంది, ఇప్పుడు కొన్నారు, ఇప్పుడంతా మొత్తం యాక్టివేట్ అవుతుంది. కాబట్టి మొత్తం ఈ ప్లేసెస్ అన్నీ కూడా నేను జనరల్గా నా స్టాండర్డ్ ఏంటంటే 3 yearsలో డబుల్ అవ్వాలి. రియల్ ఎస్టేట్లో కరెక్ట్ పెట్టుబడి, కరెక్ట్ ప్లేస్లో, కరెక్ట్ రైట్ ప్లేస్, రైట్ టైం, రైట్ ప్రైస్ ఆల్సో, 3 అనమాట ఉంటే కరెక్ట్ రిటర్న్స్ వస్తాయి. 3 yearsలో డబుల్ అయ్యే అవకాశం ఈ మొత్తం రింగ్లో ఉంది. ఇటు పక్కన చేగూరు ఉంది. చేగూరు అంటే ఏంటి? కన్హాస్ వెల్నెస్ సెంటర్. అటు పక్కన కడతాల్ ఉంది, పిరమిడ్ మెడిటేషన్ సెంటర్. ఇలా అవన్నీ కూడా ఏవో మామూలుగా కాదు, వరల్డ్స్ లార్జెస్ట్, ఇండియాస్ లార్జెస్ట్ అలాంటి మెడిటేషన్ సెంటర్స్ అలాంటివి ఉన్నాయి. కాబట్టి ఆ ఏరియా అంతటికి కూడా రాబోయే కాలంలో అండ్ గ్రీనరీ ఉంది. ఇక్కడ మనకి హైదరాబాద్లో ఇప్పుడు మనకున్న హైటెక్ సిటీ ఏరియాస్లో, లేదా సికింద్రాబాద్లో, పంజాగుట్టలో అన్ని చోట్ల కూడా ఇప్పుడు మనకి ఏంటి ఎయిర్ క్వాలిటీ ప్రాబ్లం వచ్చేస్తుంది. కాబట్టి మనంతా కూడా స్ప్రెడ్ అవుట్ అవుతాం, ఇక్కడే ఉంటాం. ఉన్నవాళ్ళు కూడా నాలాంటి వాడు కూడా అమ్మేసుకుని అక్కడికి వెళ్ళాల్సిందే, ఎట్లయినా రీలొకేట్ అవ్వాల్సిందే. ఎందుకంటే నా ఓన్ ఇంట్రెస్ట్లో. అందువల్ల ఈ శ్రీశైలం హైవేకి వెళ్తే ఏమిటి, ఫుల్ ఆఫ్ గ్రీనరీ, అంతా ఫారెస్ట్ ఏరియా. వెళ్ళారు శ్రీశైలంకి? మరి ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది అసలు. అంతుంటే ఎవరే బాబు ఏసీ ఆఫ్ చేసి విండోస్ ఓపెన్ చేయమంట. ఆ విధమైనటువంటి లవ్లీ నేచర్కి దగ్గరగా ఉండి ప్రకృతి ప్రేమికులందరూ కూడా అట్లాంటి ప్లేసెస్కి అపార్ట్ ఫ్రమ్ దిస్ డెవలప్మెంట్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, కరెక్టివిటీ ఇవన్నీ ఒకవైపు మనకి జీవితానికి మనకు ఉపయోగపడేది, మనం వ్యక్తిగతంగా మనం ఆనందంగా చక్కగా ఆక్సిజన్, ఫుల్ ఆక్సిజన్ తోటి మనం వైబ్రెంట్గా ఉండగలిగే ప్లేస్ మాత్రం ఈ 3 ఎక్కడైనా సరే యూ కెన్ ఇన్వెస్ట్. ఎదర్ ఇట్ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఈ వైపు నుంచి మొదలుకొని బెంగళూరు హైవే నుంచి నందిగాం దగ్గర నుంచి మొదలుకొని ఇటువైపు దాకా ఎక్కడ పెట్టిన పెట్టుబడి మీకు 3 yearsలో డబల్. సో స్థలాల మీద పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆలోచించి మనం ఎంతైతే మనము ఒక స్థలం కొనాలన్నా సరే మనం ఎంతో కష్టపడి పోగు చేసుకున్న డబ్బులు కాబట్టి ఆలోచించి ఇన్వెస్ట్ చేయాలి. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఒకసారి దీని గురించి కూడా ఆలోచించండి. సో ఖచ్చితంగా దీని మీద ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మీ అమౌంట్ 3 yearsలో డబల్ అవుతుందని కూడా చెప్తున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.